అమరులారా వందనం పాదాలకు మా త్యాగతనులారా మరచిపోము మిమ్ము మా త్యాగతనులారా మరచిపోము మిమ్ము గుండెల్లో గుడి గడతాం పోరు దండం పెడతాం వీరులారా వందనం అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత తెలంగాణ ఘనత తెలుసుకున్నారు ఆంధ్రతో పిడి చూసి అగ్గి పిడుగులైన కాలేజీలో ఉండే నిప్పు కణికలు మీరు కాలేజీలో నుండే నిప్పు కణికలు మీరు జేఏసీ సంఘాల వీరాయోధులు మీరు జేఏసీ సంఘాల వీరాయోధులు మీరు కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకోకుడు కానీ సహనం పిన తండ్రి చదువుకోడు కానీ సాధానంపిన తండ్రి చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు చావు వార్త వింటూ ఉండే బగిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా మల్లె పువ్వులారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా రేణు శరకల్లారా గురు వంకల్లారా మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు ఎరగనారావు. ఇలాంటి త్యాగాలు ఎరగనారావు. పాల కుక్కల పగిడి మొగ్గలు యాడుండ్రో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు పొద్దు పొడుగుల్లో మీరు పుష్పకాలలో మీ వేలు రాసుకుంటాం కన్నీళ్లకు బదులు కథలు చెప్పుకుంటాం
దిండి చింతపల్లి గ్రామం అంటే కల్వకుర్తి ప్రాంతంలో ఉంటుంది. ఆ గ్రామంలో 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క ఉద్యమకారుల తెలంగాణ ఉద్యమకారుల స్థూపావిష్కరణ జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ ప్రదర్శనను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ మన వికలాంగుల కాలనీలో ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమైతే కొట్లాడి రాష్ట్రం సాధించారో చాలా మంది తమ ప్రాణాలను వదిలారు. ఆ అమరవీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మారక చిహ్నం ఏతున్నదో అది ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కథలు రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఓకే.